అందరికీ నమస్కారం అండి. మీకు ఒక కథ చెప్పాలని వచ్చాను. కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రామయ్యకు ఒక పొలం ఉంది. పొలం దున్నుదామని బయలుదేరాడు రామయ్య. అలాగా వెళ్తూ ఒక దారి మధ్యలో వలలో చిక్కుకున్న రాబందువును చూశాడు. జాలిపడి ఆ రాబందువును వలలోంచి తీసి బయటికి వదిలేశాడు. తర్వాత మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు. తన పొలం దగ్గరికి వెళ్ళాడు. దున్నాడు. భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని తన పొలంలో ఒక పాత గోడ ఒకటి ఉంది. ఆ పాత గోడ దగ్గరికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు రామయ్య. ఆ గోడకి ఒక కన్నం ఉంది. ఆ కన్నంలోంచి ఒక పాము బయలుదేరింది రామయ్యను కాటు వేయడానికి. అది గమనించిన రాబందువు తన కాళ్ళతో ఆ పామును తీసి దూరంగా విసిరేసింది. ఈ అలజడికి రామయ్యకు మెలకు వచ్చి రాబందువు చేసిన పనికి ఆశ్చర్యపోయి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రామయ్య. చూశారా, రామయ్య రాబందువును రక్షించాడు. రాబందువు రామయ్యను రక్షించింది. ఉపకారికి ఉపకారం చేయడం పెద్ద విశేషం కాదు. ఎలాగంటే ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయు వివరింపంగా, అపకారికి నుపకారము నెపమన్నటికి సేయువాడే నేర్పర సుమతి అని. అంతే కదండి. ఉపకారం చేయడం పెద్ద విశేషమేం కాదు. అపకారికి ఉపకారం చేయడం చాలా పెద్ద విశేషం. ఏమంటారు చెప్పండి? అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద ఎవరికో ప్రమాదం జరిగింది. వాళ్ళు మనకి అపకారం చేసిన వాళ్ళు. వాడు మనకి అపకారం చేశారు, వాడికి ఎందుకు ఉపకారం చేయాలని ఎప్పుడూ అనుకోకూడదు. వాళ్ళకి వెనకాల ఎంత ఫ్యామిలీ ఉందో మనకి అంత ఫ్యామిలీ ఉంటుంది వెనకాల. వాళ్ళు ఎంతో ప్రమాదంలో ఉంటారు. వాడు మనకి అపకారం చేశారని మనం ఎందుకు చేయాలి అనుకోకూడదు. వాళ్ళకి ఉపకారం చేయాలి. అప్పుడు తర్వాత వాళ్ళు అనుకుంటారు, మనం వాళ్ళకి అపకారం చేశాము, అయినా సరే మనకి ఉపకారం చేశారు అని తనలో కొంచెం మార్పు వస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? ఈ కథ మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి, నా వీడియో కామెంట్ పెట్టి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.